అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. ఈరోజు మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ని సాల్వ్ చేయబోతున్నాం. 2 అప్రోచెస్ యూజ్ చేసి. వన్ ఈజ్ ఐటరేటివ్ అప్రోచ్ అండ్ అదర్ వన్ ఈజ్ రికర్షన్ అప్రోచ్. ఈ 2 అప్రోచెస్తో మనం సాల్వ్ చేస్తున్నాం. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం. మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందుగా మీరు కనుక ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రోజు ఇలాగే ఒక కోడింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ముందుగా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 1 to up to that number and all are positive integers. సింపుల్గా ఇది రిప్రజెంట్ చేయాలంటే ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. n ఇంటూ n-1, n-2 ఇలాగా 1 వరకు. ఇది ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ అంటే. ముందుగా ఐటరేటివ్ అప్రోచ్ యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ని సాల్వ్ చేద్దాం. ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఫ్యాక్టోరియల్ ఐటరేటివ్ ఒకవేళ నెంబర్ కనుక <0 అయితే ఏమని రిటర్న్ చేయాలి? ఫ్యాక్టోరియల్ is not possible for negative numbers. లేకుంటే మనం ఏం చేయాలి? రిజల్ట్ అనేది మనం స్టోర్ చేసుకోవాలి. అంటే మనం రిజల్ట్ అనేది 1గా తీసుకొని ఈ 1ని మనం లూప్ చేస్తాం కదా, ఫర్ లూప్లో 2 నుంచి n+1 వరకు దీంతో మల్టిప్లై చేసి ప్రతిసారి రిజల్ట్ని స్టోర్ చేసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందేమో. చూద్దామా? ఇక్కడ ఏం చేస్తున్నానంటే రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ ఐ చేస్తున్నాను. షార్ట్ ఫామ్లో దీన్ని యూజ్ చేస్తున్నాను. మనం ఏం రిటర్న్ చేయాలి? రిజల్ట్ని. ఒక నెంబర్ తీసుకుందాం, ఒక 5 తీసుకుందాం. మనం ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఈజ్ అంతే. ఒకసారి ఇది రన్ చేద్దాం, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫ్యాక్టోరియల్ ఈజ్ 120. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇనిషియల్లీ రిజల్ట్ అనేది 1, తర్వాత లూప్ ఇటరేషన్లో లూప్లో when i ఈక్వల్ టు మనం 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, రిజల్ట్ ఏమవుతుంది? రిజల్ట్ అంటే రిజల్ట్ ఇంటూ ఐ. ఆల్రెడీ రిజల్ట్ ఎంత? 1 ఇంటూ ఇప్పుడు ఐ ఎంత? 2 అంటే 2 వస్తుంది. మనం అదే కదా చేస్తుంది ఇక్కడ. దీన్ని షార్ట్ ఫామ్గా డిఫైన్ చేశాను. మీరు కావాలనుకుంటే మీరు ఇది కూడా ఇలా కూడా చేయొచ్చు.
అదేం తప్పేం కాదు. 2 ఒకటే. అదే కదా మనం చేస్తుంది. అంటే థర్డ్ లూప్‌లో వెన్ I ఈక్వల్ టు 3 అంటే ఇప్పుడు రిజల్ట్ ఎంత? ఇప్పుడు రిజల్ట్ వచ్చేసి 2. 2 ఇంటూ కరెంట్ I వాల్యూ ఎంత? 3 అంటే 6. మళ్ళీ I ఈక్వల్ టు 4. మనం ఎంతవరకు చేస్తాం ఇది? మనం తీసుకునే నెంబర్ వచ్చేసి 5. అంటే మనం స్టాప్ ఎక్కడ చేయాలి? 5 దగ్గర స్టాప్ చేయాలి. ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది? 6 ఇంటూ 4 ఎంత? 24. I ఈక్వల్ టు 5 అయితే రిజల్ట్ ఎంత? 24 ఇంటూ 5 120. అంతే. ఇదే ఐటరేటివ్ అప్రోచ్ని యూజ్ చేసుకొని ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ని సాల్వ్ చేసే ఒక మెథడ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదు, ఫస్ట్ ఇనిషియల్గా రిజల్ట్ అనేది 1 తీసుకుంటాం. ఎందుకంటే మనం మల్టిప్లై చేయాలి కాబట్టి నెంబర్స్ని మనం 0 తీసుకోలేం. 0 తీసుకుంటే మల్టిప్లికేషన్ చేయలేం. కాబట్టి 1 తీసుకొని 1తో 2 నుంచి ఇంక్రిమెంట్ చేస్తూ n వరకు మల్టిప్లై చేస్తూ వెళ్తున్నాం ఆ నెంబర్ ఈ కండిషన్ రీచ్ అయ్యే వరకు. ఇప్పుడు సేమ్ ఇదే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ని రికర్సివ్ అప్రోచ్ యూజ్ చేసి చేద్దాం. రికర్సివ్ అంటే ఏంటి? ఎ నెంబర్ ఈజ్ కాల్డ్ బై ఎ ఫంక్షన్ ఈజ్ repeatedly called by itself until the base condition is reached. ఇదే రికర్సివ్ అప్రోచ్. రికర్షన్ అంటే ఇది. ఇప్పుడు మనం ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. రికర్షన్ యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నెంబర్ని సాల్వ్ చేసేకి. అంటే సేమ్ కండిషనే. ఇక్కడ మనం బేస్ కండిషన్ అని చెప్పాము. ఈ బేస్ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. బేస్ కండిషన్ ఏంటి? మనకు నెంబర్ అనేది లెస్ దాన్ 0 ఉంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ మనం చేయలేము. ఎందుకంటే మన డెఫినేషన్ ప్రకారం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్కి it doesn't work on negative numbers. Factorial is not possible for negative numbers. ఇక్కడ మనం ఏం చేయాలి? కండిషన్ రాయాలి. ఒకవేళ n ఈక్వల్ టు 1 అయినా n ఈక్వల్ టు 0 అయినా మనం రిటర్న్ చేయాల్సింది 1. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి? ఫ్యాక్టోరియల్ రికర్షన్ కదా, మనం ఈ ఫంక్షన్ని రిపీటెడ్గా కాల్ చేయాలి. రికర్షన్ ఎనీ టైమ్స్. ఇక్కడ n ఇస్తే ఇది నెక్స్ట్ నెంబర్ అని డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, ఒక నెంబర్ తర్వాత ఒక నెంబర్ తర్వాత ఒకటి. అంటే ఇక్కడ n-1 ఇవ్వాలి. అండ్ ఇది మల్టిప్లై చేయాలి కదా నెంబర్తో, అందుకని ఇక్కడ nతో n ఇంటూ ఫ్యాక్టోరియల్ రికర్షన్ n-1. అంటే ఈ కండిషన్ ఏమంటే మనం ఫ్యాక్టోరియల్ రికర్షన్ని డిక్రిమెంట్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మనము ఎంతవరకు ఇది ఒకవేళ 5 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే 5, 4, 3, 2, 1 వరకు రావాలి. కాబట్టి ఇక్కడ n-1 ఇచ్చాము. ఇక్కడ n ఎందుకంటే ఇది మల్టిప్లై చేయాలి కదా, ప్రీవియస్ వాల్యూతో ఇది మల్టిప్లై చేయాలి. అంటే 5 ఇంటూ 4 తర్వాత ఇంటూ 3
ఆ రిజల్ట్స్ అన్నిటిని ఇది స్టోర్ చేయాలి కాబట్టి ఇక్కడ n ఇంటూ ఫ్యాక్టోరియల్ అండర్ స్కోర్ రికర్షన్ n-1 అని రాసాము. ఇప్పుడు ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇంకా కాపీ పేస్ట్ చేసేస్తున్నా. ఆల్రెడీ మనం నెంబర్ని 5 అని డిఫైన్ చేసాం కదా, ఇది కూడా రన్ చేద్దాం ఒకసారి ఏమొస్తుందో. అంతే. ఇప్పుడు ఒకసారి నంబర్ని ఒక 4కి తీసుకుందాం, ఏమొస్తుందో చూద్దాం. నెంబర్ 4 అయితే ఎంత రావాలి? 24 కదా, అంతే. సాల్వ్ అయింది కదా. సో నేను ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ రికర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ యూజ్ చేసి. మనం ఏ విధంగా అయితే ఇటరేటివ్ అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అట్లా. రికర్షన్ 5. ఇదేం రిటర్న్ చేస్తుంది? ఇదేం రిటర్న్ చేస్తుందంటే 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ అండర్ స్కోర్ రికర్షన్ 4, ఎందుకంటే n-1. ఓకేనా. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ అండర్ స్కోర్ రికర్షన్ 4 ఏం రిటర్న్ చేస్తుంది? 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ అండర్ స్కోర్ రికర్షన్ 3. అట్లాగే ఫ్యాక్టోరియల్ అండర్ స్కోర్ రికర్షన్, ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అండర్ స్కోర్ రికర్షన్ 1 ఏం రిటర్న్ చేస్తుంది? మనం ఇక్కడ 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ అండర్ స్కోర్ రికర్షన్ ఆఫ్ 0 చేస్తున్నాం. అంటే ఇప్పుడు బేస్ కండిషన్ రీచ్ అయిపోయింది మనకి. ఏంటి బేస్ కండిషన్? ఇది రిటర్న్ చేస్తుంది 1, ఎందుకంటే ఇక్కడ మనకి బేస్ కేస్ అనేది రీచ్ అయింది. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అండర్ స్కోర్ రికర్షన్ 0 వస్తుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది n=0. అందుకే నేను ఇక్కడ రిటర్న్ 1 చేశాను. మీకు డౌట్ వచ్చిండొచ్చు ఎందుకు n=1 మాత్రమే చేసిండొచ్చు కదా అని. అందుకే n=1 అయినా లేకపోతే n=0 అయినా రిటర్న్ చేయాలి 1ని. ఇప్పుడు దీని ప్రకారం మనం ఫస్ట్ 2 నుంచి కదా చేస్తుంది. ఫస్ట్ రికర్షన్ 2 ఏం రిటర్న్ చేస్తుంది? 2 ఇంటూ 1 2 వస్తుంది. రికర్షన్ 1 వచ్చేసి 1 ఇస్తుంది. ఫస్ట్ బేస్ కండిషన్లో వచ్చేసి రిటర్న్స్ 1, ఇది 1 రిటర్న్ చేస్తుంది. అట్లే ఇది మనం చేస్తూ వెళ్తే అట్లే లాస్ట్ కండిషన్ ఫ్యాక్టోరియల్ అండర్ స్కోర్ రికర్సర్ 5 ఏం రిటర్న్ చేస్తుంది? 5 ఇంటూ 24 అంటే సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే ఫైనల్గా మనకి 120 ఆన్సర్ని ఇస్తుంది. అంటే ఇంటర్నల్గా రికర్షన్ ఇలా వర్క్ అవుతుంది. ఫంక్షన్ ఈజ్ కాల్డ్ రిపిటేటివ్లీ బై ఇట్ సెల్ఫ్ అంటిల్ ద బేస్ కండిషన్ ఈజ్ రీచ్డ్. అంటే ఇది మల్టిప్లై చేసుకుంటూ వెళ్తుంది బేస్ కండిషన్ రీచ్ అయ్యే వరకు. ఆ బేస్ కండిషన్ అనేది రీచ్ అయిన తర్వాత బేస్ కండిషన్ ఇక్కడ చూస్తే n<0, ఇది బేస్ కండిషన్. ఈ కండిషన్ వచ్చినప్పుడు ఇంకా అది స్టాప్ చేసేస్తుంది రికర్షన్ని. మనకి వచ్చిండే ఈ వాల్యూని రిటర్న్ చేసేస్తుంది, 120ని రిటర్న్ చేసేస్తుంది మనకి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ రికర్షన్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. స్టాక్ ఓవర్ఫ్లో అనే కండిషన్
అనే ఎర్రర్ కూడా రావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్స్‌ని కాల్ చేస్తూ ఉంటామో, ఎవ్రీ టైమ్ మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఒక కాల్ స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ కాల్ స్టాక్‌కి మెమరీ అలొకేట్ చేయబడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ రికర్షన్ కాల్స్ ఉంటాయో, అప్పుడు స్టాక్ ఓవర్‌ఫ్లో అనే కండిషన్ వచ్చేస్తుంది. అనే ఎర్రర్ వస్తుంది బేసిక్‌గా. సో, రికర్షన్ అనేది ఒకవేళ మీరు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పెద్ద పెద్దగా లూప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు రికర్షన్ యూజ్ చేయొద్దు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే రికర్షన్ అని వచ్చేసి బెస్ట్ చాయిస్. ఒకవేళ మీకు పెద్ద లూప్స్ ఉంటే ఇటరేటివ్ అప్రోచ్‌కెళ్ళండి. మనం గన పైథాన్‌లో చూసినట్లయితే మీకి అర్థం అవ్వడానికి కోసం పైథాన్‌లో డిఫాల్ట్‌గా రికర్షన్ లిమిట్ వచ్చేసి 1000 కాల్సే ఉంటాయి. ఎందుకంటే ఈ స్టాక్ ఓవర్‌ఫ్లో అనే కండిషన్‌ని నుంచి అవాయిడ్ చేయడానికే వాళ్ళు అది యూజ్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ యూజ్ చేయండి ఒకసారి మీకే అర్థమవుతుంది. ఆఫ్టర్ 1000 కాల్స్ ఇది స్టాప్ అయిపోతుంది. కావాలంటే మనం ఈ రికర్షన్ లిమిట్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు. కానీ మీకెక్కువ ఇంటర్నల్ కాల్స్ ఉన్నాయి, ఎక్కువ నెస్టెడ్ లూప్స్ ఉన్నాయి అనిపిస్తే రికర్షన్ అయితే యూజ్ చేయొద్దండి. ఐటరేటివ్ అప్రోచే బెస్ట్. ఒకవేళ మనం రికర్షన్‌లో బేస్ కండిషన్ రాయకపోతే, ఇది బేస్ కండిషన్ మనకి ఇక్కడ రికర్షన్‌లో. ఈ బేస్ కండిషన్ రాయకపోతే అది ఇన్‌ఫైనైట్ లూప్‌కెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో దానికి అర్థం కాదు ఈ ప్రోగ్రామ్‌కి. అప్పుడు స్టాక్ ఓవర్‌ఫ్లో అనే ఎర్రర్ ఖచ్చితంగా వస్తుంది. మీరు అందుకే గుర్తుపెట్టుకోవాలి రికర్షన్ అంటేనే ఏ ఫంక్షన్ ఈజ్ రిపీటెడ్‌లీ కాల్డ్ బై ఇట్‌సెల్ఫ్ అంటిల్ ద బేస్ కండిషన్ ఈజ్ రీచ్డ్. ఇది గుర్తుపెట్టుకొని చేయండి. ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈరోజు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ.